ప్రతి ఒక్క మానవుడు ఈ లోకంలో ఏదో ఒక సమస్యతో అనగా ఏదో ఒక కాడి కింద చిక్కుకున్నాడు. సమస్య అనే కాడి, వ్యాధి అనే కాడి, అనారోగ్యం అనే కాడి, అప్పులనే కాడి కింద చిక్కుకున్నాడు. అయితే ఈ యొక్క కాడి నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది. అక్కడ యెషయా గ్రంథము 10:27 చూసినట్లయితే దేవుని యొక్క కాడి రోగాన్ని విరగొడుతుంది, వ్యాధిని విరగొడుతుంది, అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది, అప్పులనే కాడిని విరగొడుతుంది, సమస్య అనే కాడిని విరగొడుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో క్లారిటీగా ఉందండి యెషయా గ్రంథము 10:27. కాబట్టి మనపై బరువైన కాడి ఏది ఉన్నప్పటికీ, మొయలేని విధంగా మనం ఉన్నప్పటికీ దేవునికి అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది, అప్పులనే కాడిని విరగొడుతుంది, మనల్ని విడిపిస్తుంది, అనారోగ్యమైన కాడిని విరగొట్టి మనల్ని విడిపిస్తుంది. ప్రతి సమస్య నుంచి దేవుని యొక్క అభిషేకము మనల్ని విడిపిస్తుంది.